అన్నీ కూడా చేయదగినవి కావు. దైవజనుడైన పౌలు భక్తుడు సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనం, ప్రార్థించిన మనం వినవలసిన మాటలు ప్రభు మనకి వినిపిస్తున్నారు. ఏమని చెప్తున్నాడు అక్కడ దైవజనుడు పౌలు? అన్నీ కూడా చేయదగినవి కావు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రతను ప్రభు ఇచ్చాడు. అయితే కొన్ని మాత్రమే చేయదగినవి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 80 సంవత్సరం యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భముగా మన భారతదేశానికి దేవుడు చక్కటి స్వతంత్ర దినోత్సవాన్ని ఇచ్చి చక్కగా పరిపాలన చేసుకునే కృపను మన భారతీయులకు ప్రభు అనుగ్రహించాడు. ఆమేన్. అయితే ప్రభువులో కూడా స్వతంత్రత మనకు రావాలి. ప్రభు ద్వారా మనకు స్వేచ్ఛ జీవితం మనం పొందుకోవాలి. అది పొందుకోకుండా, అది మనం అనుభవించకుండా ఏమంటే మనం జీవించడం వల్ల ఉపయోగం ఏమీ లేదండి. కళ్ళున్నాయి, కళ్ళకు దేవుడు స్వాతంత్రతనిచ్చాడు. చెవులకి అవకాశం ఇచ్చాడు. ఏ పడితే అవి మనం కళ్ళతో చూడకూడదు, ఏ పడితే అవి మనం చెవులతో వినకూడదు, నాలుగుతో మాటలు మాట్లాడితే ఆ మాటలు మాట్లాడకూడదు. అన్ని విషయాల్లో దేవుడు నాకు హక్కిచ్చినా కానీ కొన్ని మాత్రమే చేయదగినవి. ఆమె చెప్పు గట్టిగా. ఎవరితో మనం ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడిపించబడాలి అన్న విషయాలు మనం తెలుసుకొని ముందుకు సాగిపోతే మన జీవితాలను దేవుడు తప్పనిసరిగా ఫలభరితముగా యేసయ్య మార్చునగాక. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యం విన్న తర్వాత మనకు తీర్మానంతో మనం అందరం ముందుకు నడిపించబడి ఈ యొక్క ప్రార్థన వేళ సమస్య కూడికను మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గడిగలు చెప్పాలి హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. మన భారతదేశాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని, మన పొన్నూరు పట్టణాన్ని, మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్ని యేసయ్య పాడు చేయకుండా ఉండినట్లు ప్రాకారములను దిట్టపరచుటకును, బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. ఆమె చెప్పగట్టిగా పెద్దకి చెప్పాలి, మీరు చేతులు చాపి హుషారుకు చెప్పాలి హల్లెలూయా. దేశమును దేవుడు పాడు చేయకుండా ఉండినట్లు, మన భారతదేశాన్ని దేవుడు పాడు చేయకుండా ఉండినట్లు దేవుడంట ఏం చేస్తున్నాడు అని గమనిస్తే, ప్రాకారాలు దిట్టపరచుటకు, బద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడు కావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మన భారతదేశానికి స్వతంత్రత రావటానికి కారకులు ఎవరు? అమరులైన మన పితరులు. వాళ్ళ త్యాగ ఫలితమే ఈ రోజున మన దేశాన్ని మనం పరిపాలించుకోగలుగుతున్నాము. ఆమె చెప్పగట్టిగా పెద్దగా చెప్పాలి. ఇప్పుడు దేవుని కృప మన భారతదేశానికి రావాలి. దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి. మన యొక్క ప్రాకారాలు సాతాను పడగొట్టకుండా ఉండాలంటే, మన ప్రాకారాలు సాతాను కుప్పకూల్చకుండా ఉండాలంటే
దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, బద్దలైన సందులో నిలుచుటకు తగిన వ్యక్తులు నాకు కావాలి అని ప్రభు చెప్తున్నాడు. ఆమె చెప్ప గట్టిగా. తగిన వ్యక్తులను ఎంత వెతికినా కానీ ఒక్కడు కూడా కనిపించడం లేదని ప్రభు చెప్తున్నాడు. మరి బద్దలైన సందులు అంటే అర్థం ఏమిటంటే, దేవుని కొరకు ప్రాణాలు పెట్టేవారు కావాలి. ప్రాణాలు వెనకకు తీసుకునేవారు దేవునికి అవసరం లేదు. సుఖాన్ని కోరుకునేవారు దేవునికి అవసరం లేదు. ఆచారాలు, అలవాట్లు, లోకము, డబ్బు, ఆస్తులు, అంతస్తులు కలిగిన వారు దేవునికి అవసరం లేదు. దేవుని దేశము కొరకు, సంఘము కొరకు, ఆత్మల రక్షణార్థము కొరకు, నశించిపోచున్న ప్రజల క్షేమము కొరకు, రోగుల క్షేమము కొరకు బద్దలైన సందులో నిలుచుటకు తగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమె చెప్ప గట్టిగా. నేను బద్దలైన సందులో నిలుచు ఉంటాను. దేవుని కొరకు నా ప్రాణాలని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని కార్యాల కొరకు నేను ఉపవాసాలను ఉంటాను. సంఘము అభివృద్ధి కొరకు నేను ఏదైనా చేస్తాను. నాకున్నవన్నీ ఖర్చు పెడతాను. నాదంటూ ఏది లేదని అలాంటి త్యాగము కలిగినటువంటి, త్యాగపూరితమైనటువంటి వ్యక్తులుగా నువ్వు నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పాలి. రెండు చేతులు చాప గట్టిగా అల్లు చెప్పాలి. పట్టుదల కలిగిన వ్యక్తులు, అమరులైనటువంటి వ్యక్తులు. గాంధీజీ మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. దేశము కొరకు ప్రాణం పెట్టినటువంటి పొట్టి శ్రీరాములు మంచి పట్టుదల కలిగిన వ్యక్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంచి పట్టుదల కలిగిన వ్యక్తి. ఝాన్సీ లక్ష్మీబాయి మంచి పట్టుదల కలిగిన వ్యక్తి. మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకోవాలి, మా దేశానికి స్వతంత్రత రావాలి, మా ప్రజల బానిసత్వం నుంచి విడిపించబడాలని వాళ్ళ ప్రాణాలు ఈ భారతదేశము కొరకు తెగించి రక్తాన్ని చిందించి, ఆ అమరుల యొక్క త్యాగమే ఈ రోజున ఈ యొక్క 15వ తారీఖు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. 80వ స్వతంత్ర దినోత్సవం ఇది. చెల్చాబషారుగా చెప్పాలి, మీరు అందరూ పెద్దగా చెప్పాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భముగా దేవుడు నిన్ను ఆశిస్తున్నాడు, నన్ను ఆశిస్తున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు, నన్ను కోరుకుంటున్నాడు. దేన్ని దేవుడు ఆశిస్తున్నాడంటే, నా కొరకు నువ్వు బద్దలైన సందులు నిలిచి ఉండుటకు నువ్వు నాకు కావాలి. ఆమె బద్దలైన సందులు నిలిచి ఉండాలంటే, ఆ సందులోకి మనం వెళ్ళామనుకో, ఈ బద్దలైన సందులోకి వెళ్తే ఈ బండ వచ్చి ఆ రాయి మొక్క వచ్చి ఇలా టచ్ చేస్తుంది, ఈ రాయి మొక్క వచ్చి ఇలా టచ్ చేస్తుంది, పైన రాళ్ళొచ్చి మీద పడతామంటే ఏ పరిస్థితిలో ఉన్నా ఆ బద్దలైన సందులో నువ్వు నిలిచి ఉంటకు నువ్వు దేవునికి కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అంటే ప్రాణత్యాగము చేయాలి యేసయ్య కొరకు. ఆమె చెప్ప గట్టిగా. ఆ సమర్పణ కూడా నీకు కావాలి. దేవుని కార్యాలు ఊరకనే పొందితే కుదరదండి, ఊరకనే పొందితే కుదరదు. సమర్పణ నీకు కావాలి. ఆ సమర్పించుకునే విధానం నీలో కలిగి ఉండాలి. సమర్పించుకోవాలి. ప్రభువా, మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందయ్యా, నా భర్తకైతే నాయన మరి రక్షణ లేదు, నా పిల్లలకైతే రక్షణ లేదు, నా కుటుంబానికి రక్షణ లేదు, నా ఇంటి పక్క వారికి రక్షణ లేదు, నా స్నేహితులకు రక్షణ లేదు, వాళ్ళ ఆత్మలు నశించిపోతున్నాయి, వాళ్ళ ఆత్మలు నరకంలోకి వెళ్ళిపోతున్నాయి. బైబిల్ ఒక మాట కూడా నేను చూపిమంటారండి. ఇరిమియా గ్రంథం చూడండి, చేతులు చాపగట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇచ్చావు అక్కడ ఆన్ అయిందా? ఓకే. ఇర్మియా గ్రంథం చూడండి, బైబిల్ ఓపెన్ చేయండి.
ఇరిమియా గ్రంథం, చేతులు చాపు మీరు గట్టిగా అల్లే చెప్పండి మరోసారి. ఇకన్నిటికి వాడు జన్మభూమిని చూడడు. 22వ అధ్యాయం 10వ వచనం. ఇరిమియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. జన్మభూమిని చూసే భాగ్యాన్ని స్వతంత్ర దినోత్సవ సందర్భముగా ప్రభువు నీకు నాకు ఇచ్చాడు. ఈ జన్మభూమిని చూసే ఆ ధన్యతను యేసయ్య ఇచ్చాడు. చూడండి, చనిపోయిన వ్యక్తి మరలా పొన్నూరు వచ్చి జన్మభూమిని చూస్తాడా? అనేకులు చనిపోతూ ఉన్నారు. త్రాగుల్లో చనిపోతున్నారు, పాపంలో చనిపోతున్నారు, ఆచారాలు చనిపోతున్నారు, నామకార్థములో చనిపోతున్నారు. అనేకులు ప్రాణాలు కాల్లో కలిసిపోతున్నాయి. అయితే యేసయ్య ఆయన ద్వారా మనకి, ఆయన 2026 సంవత్సరాల క్రితమే తన ప్రాణాన్ని బలి చేసుకొని, తన శరీరాన్ని బలిగా మార్చుకొని, నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తపట్టు వరకు క్రైదన్మకు చెల్లించి, నువ్వు నేను అనిపించవలసిన శాపాన్ని ఆయన నెత్తి మీద వేసుకొని, నువ్వు నేను అనిపించవలసిన మరణాన్ని ఆయన మనకు అడ్డుపండుగా తన మరణాన్ని మన కొరకు ఖర్చు పెట్టి ప్రాణాన్నిచ్చి బలియాగమైపోయి, ఆ బలియాగమే ఈ రోజున ఆయన ద్వారా స్వతంత్రతను అనుభవిస్తున్నాము. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అయితే చనిపోయిన వాడికి అన్నిటికీ జన్మభూమిని చూడడు, మరల తిరిగి రాలేడు. వినండి, మరల తిరిగి రాలేడండి. అయితే ఈ సందర్భముగా యేసుక్రీస్తు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఈ ప్రార్థన వీళ్ళ సమస్య కొడికిలో బండ సందుల్లో, బద్దలైన బండ సందుల్లో నువ్వు నిలిచి ఉండాలని, నీ ప్రాణం దేవునికి అంకితము చేయాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమేన్. మనిషి ఎంతకాలం బ్రతికాడని కాదు, కానీ మనిషి దేవుని ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడన్నది ప్రభువు కోరుకుంటాడు. మనిషి ఎంతకాలం తిన్నాడు, ఎంతకాలం జీవించాడు, ఎంతకాలం నడిపించబడ్డాడని కాను, కానీ మనిషి జీవితం యేసుక్రీస్తు ద్వారా పరిమళ సువాసనకు సాక్ష్యము కలిగి నువ్వు బ్రతుకుతున్నావా, లేక సాక్ష్యాన్ని కోల్పోయి జీవిస్తున్నావా ఆలోచించు. ఆమని చెప్పగట్టిగా బదకు చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక యేసయ్యకి పారిపోయేళ్ళు అక్కర్లేదు, యేసయ్యకి పాపం చేసేవాళ్ళు అక్కర్లేదు, యేసయ్యకి ప్రాణం ఇచ్చేవాళ్ళే కావాలి. ప్రాణాన్ని బలి చేసుకునే వాళ్ళే యేసయ్యకి అవసరమై ఉంది. క్రీస్తు రాజ్యం ఈ భూలోకంలో స్థాపించుట కొరకు, క్రీస్తు రాజ్యం ఈ భూలోకంలో నీ ద్వారా ప్రారంభించబట్టం కొరకు నువ్వు బండ సందులు నిలుచుటకు తగిన వ్యక్తిగా నువ్వు మార్చబడును గాక. అమ్మ చెప్పగట్టి హుషారుగా పెద్దగా చెప్పాలి. యేసు నామములో నీకు, నీ కుటుంబానికి ప్రభువులు స్వతంత్రత వచ్చునగాక. నీ గ్రామానికి నిన్ను బట్టి జనులకు స్వతంత్రత వచ్చునగాక. ఆత్మ సంబంధం స్వతంత్రత రావాలి. శరీర సంబంధం స్వతంత్రత వచ్చింది, కానీ ఆ శరీర సంబంధం స్వతంత్రత మనిషిని పాపంలోకి, శాపంలోకి, దరిద్రతలోనికి తీసుకుని వెళ్తుంది. కానీ అయితే ఆత్మ సంబంధమైన స్వతంత్రత నీ కుటుంబంలో, నీ భర్తకు రావాలి. అది యేసయ్య ద్వారా కలగాలి. ఏమండి? అయితే నీ భర్తకు ఆత్మ సంబంధం స్వతంత్రత రావాలంటే నువ్వు బద్దలైన సందులు నిలిచి ఉండాలి. యేసయ్య కొరకు ప్రాణం పెట్టబెట్టగా మార్చబడాలి, రక్తము చిందించబెట్టగా మార్చబడాలి. మన భారతదేశం స్వతంత్రత ఇచ్చిందంటే శరీర సంబంధం ప్రాణాన్ని పెట్టారు కాబట్టి ఏమండి, మన భారతదేశానికి స్వతంత్రత వచ్చింది.
మరి ఇప్పుడు నీ కుటుంబంలో నీ పిల్లకి, నీ కుమారుడికి, నీ కుమార్తెకి, నీ కొడుకుకి, నీ కోడలకి స్వతంత్రత యేసయ్య ద్వారా కలగాలి. కనుక నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? బద్దలైన సందులు నిలుచుటకు నేను ఉన్నాను యేసయ్యా చెప్పే రేంజ్లోకి నువ్వు వచ్చునుగాక. చల్సాబు చేతులు బయటికి అడగాలి, చెప్పాలి, నేను ఉన్నాను. సంగమ కొరకు నేను ఉన్నాను. స్వార్థ కొరకు నేను ఉన్నాను. ప్రార్థించుటకు నేను ఉన్నాను. ఉపవాసం ఉంటుకు నేనున్నాను. నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు, స్వార్థను అందించి వాళ్ళు ప్రభు మందిరం నడిపించే వ్యక్తిగా నేను ఉన్నాను చెప్పునుగాక. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించి మహిమ పరచండి. గట్టిగా చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సంఘాల క్షేమం అది నీ ప్రాణం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని వాక్యం నిజంగా ఎంత స్పష్టంగా మార్చబడిందో. అయితే బైబిల్ ఒక మాట నాకు ఆ వాక్యం చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26, 27 వచనాలు ఏముందండి? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు గురించి ఆ ప్రవచనం ఏమన్నా చూద్దాం. చూడండి, గట్టిగా లేచి చెప్పాలి హల్లెలూయా. ఆ ప్రవచనం ఏమైందో చూద్దాం. 7వ అధ్యాయం 26, 27 వచ్చాం. మనకు సరిపోయిన వాడు ఎవరు? ఆరాధించుటకు సరిపోయిన వ్యక్తి ఎవరు? నమ్ముకుంటూ సరిపోయిన వ్యక్తి ఎవరు? చెప్పాలి. నమ్ముకున్నట్టుకు సరిపోయిన వ్యక్తి ప్రపంచంలో ఏ ఒక్కరు లేరు. నమ్ముకున్నట్టుకు సరిపోయిన వ్యక్తి మనిషి కాదు. నమ్ముకున్నట్టుకు సరిపోయిన వ్యక్తి డబ్బు కాదు. నమ్ముకున్నట్టుకు సరిపోయిన వ్యక్తి స్నేహితులు కాదు. నమ్ముకున్నట్టుకు సరిపోయిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకే వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రభువు యేసుక్రీస్తు. ఆమె చెప్ప గట్టిగా. కారణం పాపుల్లో చేరన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, నిష్కపటమయం కలిగినటువంటి వ్యక్తి, నిర్దోషి, ప్రత్యేకంగా బ్రతికినవాడు. ఆయన చూపుల ప్రత్యేకత, ఆయన నోటి మాటల ప్రత్యేకత, ఆయన వేసుకున్న వస్త్రముల ప్రత్యేకత, ఆయన ప్రార్థనల ప్రత్యేకత, ఆయన యొక్క నడకలో ప్రత్యేకత, ఆయన యొక్క మాటల ప్రత్యేకత కనబడింది. గనుక ఇప్పుడు ఈ యొక్క 15వ తారీఖు ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా నీకు నాకు కావాల్సిన వ్యక్తి ఎవరు? సరిపోయిన దేవుడు ఒక్కడే. ఆయన మనకు సరిపోయిన వాడు. నీ కుటుంబానికి ఈ 15వ తారీఖున ప్రార్థన సమస్య కొడికలో నీ కుటుంబానికి గొప్ప కార్యాలు చేయుటకు యేసయ్య సరిపోయిన వాడు ఉండబోతున్నాడు. నీ జీవితంలో రక్షణ సిద్ధపరచుటకు యేసయ్య సరిపోయిన వాడుగా ఉండబోతున్నాడు. నీ పిల్లలకి మేలు చేయుటకు యేసయ్య సరిపోయిన వాడుగా ఉండబోతున్నాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించుటకు సరిపోయిన వాడుగా ఉండబోతున్నాడు. ఆమేన్. ఎవ్వరు సరిపోయిన వాడు కాదండి, ఒక వ్యక్తి సరిపోయిన దేవుడు యేసయ్య. అందుకే ఆయనకు మనం వందనాలు చెప్తున్నాం, అందుకే ఆయనకు స్తోత్రాలు చెప్తున్నాం, అందుకే ఆయనకు ఆరాధన చేస్తున్నాం, అందుకే ఆయన ఎదుట ప్రార్థన చేస్తున్నాం, అందుకే ఆయన్ని మహిమపరుస్తున్నాం. మన ప్రాణానికి మూల ఆధారం యేసయ్య. నీకు నాకు స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చాడు యేసు రక్తము చేత. ఆ స్వతంత్రం ప్రభు మనకిచ్చాడండి. ఈ రోజున నువ్వు బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తున్నావంటే ఆయన కనుదృష్టి పరిధిలో ఉన్నావు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి రాగలుగుతున్నావు. నువ్వు ఆరోగ్యకరంగా అన్నం తిని 3 పూటలు చక్కగా ఆ అన్నం తిని చక్కగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావంటే యేసయ్య నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు నిద్రపోగలుగుతున్నావు, లేవగలుగుతున్నావు, నుంచుంటున్నావు, డ్యూటీకి వెళ్తున్నావు, వస్తున్నావు, పని చేసుకుంటున్నావు. నీ పిల్లలతో నువ్వు ఆనందిస్తున్నావంటే, నీ భార్యతో నువ్వు ఆనందిస్తున్నావంటే ఆయన నీకు సరిపోయినవాడు. ఆమేన్. గనక దేవుడు మన దేశాన్ని ఎంతగానో ప్రేమించాడండి. అయితే భారతదేశాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో అలాగే ఈ రోజున ప్రభు చెప్తున్న బద్దలైన సందులో నేను నిలిచి ఉంటానయ్యా నీ కొరకు, నా ప్రాణం ఇస్తానయ్యా నీ కొరకు అని
లేపబడును, లేపబడును గాక. చల్ చెప్పాలి. నూట 1వ కీర్తన 6వ వచనం. ఈ ప్రార్థన వీళ్ళ సమస్య కూడికలో ఈ 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా యేసయ్య ఒక మంచి అవకాశాన్ని ప్రభువు బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడండి? దేశములో, ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం? భారతదేశంలో ఉన్నాం. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? భారతదేశంలో, ఏపీ, ఆంధ్రప్రదేశ్లో, గుంటూరు జిల్లాలో, పొన్నూరు పట్టణంలో మనం ఉన్నాము. ఆమె చెప్ప గట్టిగా, ఎదగ చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు భారతదేశంలో మనం ఉన్నాము. అయితే వాక్యం ఏమని సెలవిస్తుందండి? భారతదేశంలో, మీరు అక్కడ పెట్టుకోవాలి, దేశం అన్నా కదండి, అంత ప్రపంచం అంతా ప్రభు ఆయన చేతులు ఉంది కాబట్టి ఆయన ఒక భారతదేశం అని పెట్టకుండా దేశాలు మొత్తాన్ని కలిపి, ప్రపంచాన్ని అంతటిని కలిపి ఏం చేశాడు? దేశములో అన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చదవాలి? చదవండి ఇప్పుడు. ఆమేన్ చెప్పు గట్టిగా. మన భారతదేశాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. మన భారతదేశాన్ని ఉద్దేశించి ప్రభు బోధిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, భారతదేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఈ భారతదేశంలో దేవుని ఎదుటను గొప్ప కార్యాలు చేయుటకు నీ నమ్మకత్వాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. చప్పటి కొట్టి ప్రభుని స్తుతించు. నమ్మకత్వం నీకు కావాలి, నమ్మకత్వం కావాలి. ఆమేన్. నమ్మకస్తులని దేవుడు చూస్తాడు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా, ఏనండి. బబులోను దేశం ఉంది, బబులోను దేశము. ఈ బబులోను దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? నెబుకద్నెజరు ప్రధానమంత్రి. భారతదేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఏమండి, మన భారతదేశాన్ని ప్రధానమంత్రి ఎవరండి? నరేంద్ర మోడీ గారు. అలాగనే బబులోను దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? నెబుకద్నెజరు రాజు గారు ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తున్నప్పుడు, ఈ ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ సమయాలలో, ఆ దినాలలో, ఆ కాలాలలో, ఆ రోజుల్లో నమ్మకస్తులు ఉన్నారో లేదని, బబులోను దేశంలో నమ్మకస్తులు ఉన్నారో లేదని నెబుకద్నెజరు రాజు కనిపెడుతున్నాడు. ఆమేన్. ఒక దేశంలో నమ్మకస్తులు ఉన్నప్పుడు ఆ దేశానికి మేలు కలుగుతుంది. ఒక కుటుంబంలో భార్య నమ్మకస్తురాలుగా ఉంటే కుటుంబానికి మేలు కలుగుతుంది. ఒక సంఘములో విశ్వాసులు నమ్మకస్తులు ఉంటే సంఘానికి మేలు జరుగుతుంది. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. అపనమ్మకస్తులుంటే కుటుంబానికి మేలు జరగదు. అపనమ్మకస్తులుంటే దేశానికి మేలు జరగదు. అపనమ్మకస్తులుంటే పిల్లలకి మేలు జరగదు. అపనమ్మకస్తులుంటే సంఘానికి మేలు జరగదు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి నెబుకద్నెజరు ఆ దేశంలో ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారు లేదని కనిపెట్టి చూసినప్పుడు ఒకే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరా వ్యక్తి? దానియేలు. ఆమె చెప్పు గట్టిగా. చదువు. అధ్యాయం వచ్చిందని చెప్పమ్మా. 3వ అధ్యాయమా? 6వ అధ్యాయము 4వ చరణం.
ఉమ్, ఉమ్. ఆమేన్. దానియేలులో ఏ లోపము కనుగొనలేదు, ఏ తప్పు కనుగొనలేదు, ఏ నేరము కనుగొనలేదు. కాబట్టి దానియేలు రాజుగారు, అదే నెబుకద్నెజరు ప్రధానమంత్రి దృష్టిలో తన రాజ్యములో నమ్మకస్తుడుగా ఉన్నాడు. అందుకని అతనిని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. 120 మందిలో ప్రధానులైనటువంటి ముగ్గురులో దానియేలు పేరు కూడా రాయబడి ఉంది. ఆ దానియేలు పేరు ఎలా రాయబడిందంటే, దేవుని ఎదుట నమ్మకస్తుడు ఉన్నాడు కాబట్టి తన ప్రవక్తన నమ్మకంగా ఉంది, తన పరిపాలన నమ్మకంగా ఉంది, తన చూపు నమ్మకంగా జీవిస్తున్నాడు. ఆమేన్. నీ పేరు కూడా మన భారతదేశంలో రాయబడాలి. నీ ఉద్యోగంలో నమ్మకస్తురాలన్న పేరు ప్రభు ద్వారా కలగాలి నీకు. విశ్వాస జీవితంలో నమ్మకస్తురాలనే పేరు ప్రభు ద్వారా తెచ్చుకోవాలి. సేవకుల ద్వారా నమ్మకమైన కుటుంబం అండి. ఆ కుటుంబం గురించి సేవకుడికి ఎప్పుడు మనసులో బాధ ఉండకూడదండి. ఆ కుటుంబం చూడగానే సేవకులకి ఆనందం కలగాలి. వినండి, ఆ కుటుంబం చూడగానే సేవకుడికి ఆనందం కలగాలి. సేవకుడు ఆ కుటుంబాన్ని తలంచుకున్నప్పుడు ప్రసాదంగా నిద్రపోవాలి. కలవరంతోనో, భయాలతోనో, కంగారుతోనో, అలచలతో సేవకుడు ఉండకూడదండి. ఆ కుటుంబాన్ని చూడగానే సేవకుడు కూడా ఆనందం కలగాలి. ఆమెను చెప్పు గట్టిగా. నాకు ఒక కుటుంబం తెలుసండి. ఆ కుటుంబం మా రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వినండి, రాక కొరకు ఎదురు చూస్తారు. నెలకు ఒకసారి ఆ స్థలానికి మేము వెళ్ళేది. ఆ స్థలానికి వెళ్తే నిజంగా ముఖ్యమంత్రి కన్నా అంత సెక్యూరిటీ ఉండదేమనిపిస్తుంది. అంతగా వినండి, భార్య భర్తలు అంతగా ప్రేమించి మేము వెళ్ళి మళ్ళా వచ్చేంత వరకు 24 గంటలు మా దేశంలోనే సేవకుల గురించి ఆలోచన చేసి వాళ్ళు ఆ విధంగా సేవకులను సంతోషపరుస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబం ఎక్కడున్నా నమ్మకమైన కుటుంబాన్ని సాక్ష్యం ఇవ్వగలుగుతాము. ఆమె చెప్ప గట్టిగా, హుషారుగా, పెద్దగా చెప్పు, నోరు తెచ్చి గట్టిగా చెప్పాలి. సభ గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆ కుటుంబం నమ్మకమైన కుటుంబం అని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. ఎక్కడ పెద్ద పెద్దలు వచ్చి మీటింగ్లు పెట్టిన పరిగెత్తరు. ఏనండి చెప్తున్నానండి, పెద్ద టౌన్లోనే వాళ్ళు ఉండేది, జిల్లాల్లోనే అక్కడక్కడ పెట్టి మీటింగ్ పెద్ద పెద్ద వచ్చి వచ్చి మెసేజ్లు ఇచ్చిన పరిగెత్తరు, ఎక్కడ పరిగెత్తరు. ఒక సేవకుడు నమ్ముకున్నారు. ఆ సేవకుడు రాక కొరకు ఎదురు చూస్తారు. మళ్ళీ ఆ సేవకుని పంపించేంత వరకు మళ్ళీ ఎంటాడుతూనే ఉంటారు. ఆ ప్రేమ, ఆ యొక్క విధానం, ఆ యొక్క మాట తీరి, ఆ శైలి, ఆ వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఇప్పటికి సాక్ష్యం ఏమగలుగుతామంటే, ఎక్కడున్న కుటుంబం మాదే నమ్మకస్తుమైన కుటుంబము. ఆమెను చెప్పు గట్టిగా. ఈ రోజున మన నమ్మకత్వాన్ని సంపాదించుకో. ఆ నమ్మకత్వమే సాక్షి జీవితానికి సాదృశ్యమై ఉంది. ఆ నమ్మకత్వమే సాక్షి జీవితానికి ఆధారమై ఉంది. కొంతమంది నమ్మకస్తులుగా ఉంటారు. ఎప్పుడు దాక్కుంటారంటే వాళ్ళ జీవితంలో ఏదైనా మేలు జరిగేంత వరకు, వాళ్ళ జీవితంలో ఏదైనా స్వస్థత జరిగేంత వరకు, వాళ్ళ జీవితంలో ఏదైనా కార్యం జరిగేంత వరకు నమ్మకస్తులు ఉంటారు. తర్వాత మేలు జరిగిన తర్వాత, స్వస్థతను అందిన తర్వాత, కార్యం పొందిన తర్వాత నమ్మకత్వాన్ని కోల్పోయి మళ్ళీ లోకంలో కలిసిపోయి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని పాడుదిబ్బగా మార్చుకునే వాళ్ళని ఈరోజు నేను చాలామందిని చూస్తున్నానండి. అట్లా కాదండి, చావైనా బ్రతుకైనా. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. సమస్యలు రాకుండా ఉంటే, శోధన రాకుండా అంటే, నిందలు రాకుండా అంటే, అవమానాలు రాకుండా అంటే వినండి, ఇవన్నీ సహజమే. ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, మరలా మరలా తుఫాన్లు వస్తాయి, మరలా సముద్రం నిమ్మలించిపోద్ది, మరలా సముద్రం మరలా ఘోషిస్తూ ఉంటుంది. ఇవన్నీ సహజమే. ఇవన్నీ మనకి దైవానంద జీవితాలు అన్నీ సహజమే. అయిననో ఆమె చెప్పగట్టిగా, అయిననో దేవునికి స్తోత్రం, నీ నమ్మకత్వం దేవుడు చూస్తాడు. ఆ దేశంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి ఆ రాజు ఇతనిని దృష్టి ఉంచి ముగ్గురులో ప్రధాన వ్యక్తిగా ఎంచుకున్నాడు. ఈ భారతదేశంలో నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేశము కొరకు పాటుపడిన వ్యక్తిగా నువ్వు ఉండును గాక.
నీ యొక్క వంశము కొరకు పాటుపడిన వ్యక్తికి నువ్వు మార్చబడును గాక. నీ చేతులు వెత్తబడును గాక. సంఘము కొరకు పాటుపడు. చేతులు చెప్పగట్టిగానే చెప్పు, ఆమె చెప్ప గట్టిగా. సేవకుల ఆరోగ్యం కొరకు పాటుపడు. నువ్వు ఆ దిశగా ఉండాలి. నీ నోరు తెరిస్తే స్వార్థ చెప్పు. నీ నోరు తెరిస్తే ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు చెప్పు, సాక్ష్యం చెప్పు. నోట్లో మింగేసుకొని నువ్వు అంత నువ్వే అనుభవించి మౌనంగా ఉండగాకు. ఏమండి, మౌనంగా ఉండకూడదండి. దేవుడు మన జీవితంలో, మన సంఘంలో ప్రార్థన ద్వారా, ఏమండి, ప్రార్థన ద్వారా ప్రభు చేస్తున్న కార్యాలు, ప్రార్థన ద్వారా ప్రభు జరిగిస్తున్న వింతలు, ప్రార్థన ద్వారా ప్రభు చేస్తున్న అద్భుతాలు, వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తున్న కార్యాలు నువ్వు పంచుకో. ఎక్కడైతే నలుగురు ఉంటారో అక్కడ కూర్చొని చెప్పు. దేవుని గురించి ఎంత చెప్తావో అంత బలాన్ని పొందుతావు. ఏమండి, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లని, ఏమండి, ఆ చెడ్డ మాటలు చెప్పుకొని కాలము గడిపే కంటే కూడా, ఏమండి, దానివల్ల మనకు ఉపయోగం ఏముందండి? యెహోవా మాటలో మనం చెప్పుకోవటం వల్ల మనకు బలము కలుగుతుంది, ధైర్యం పెంపొందించబడుతుంది, కృప పెంపొందించబడుతుంది, కార్యాలు పెంపొందించబడతాయి. ఆమె చెప్పారు, గట్టిగా చెప్పాలి, బయటికి చెప్పాలి. కనుక బబులోని దేశములోనే, వినండి, బబులోని దేశములోనే ముగ్గురిని దేవుడు హెచ్చించాడండి. ఈ యొక్క ప్రార్థన వీళ్ళ సమస్య కోడికంలో, ఈ భారతదేశంలో మన సంఘములో కూడా దేవుడు ముగ్గురిని వెచ్చించునుగాక. కొట్టు చప్పట్లో, చప్పట్లు కొట్టు హుషారుగా. ప్రభు నామని మహింపరచునుగాక. మిమ్మల్ని ఆరోగ్యములు హెచ్చించునుగాక, మిమ్మల్ని స్వస్థతలు హెచ్చించునుగాక, ఆశీర్వాదములు హెచ్చించునుగాక, దేవుని కార్యాలు మిమ్మల్ని హెచ్చించునుగాక, మీరు చేస్తున్న జాబుల్లో మీ పేరు హెచ్చించబడునుగాక. ఆమేన్, ఆమేన్. ఎవరిని హెచ్చించాడు? 3వ అధ్యాయం 30వ చరణము. బబులోను దేశముల, బబులోను సంస్థానంలో దేవుడు హెచ్చించాడు. ఈ భారతదేశంలో నువ్వు ఈ 80వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మన జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన సంఘంలో ముగ్గురును వెచ్చించిన దేవుడు భారతదేశం స్వతంత్ర సందర్భముగా ఈ స్వేచ్ఛ జీవితం ప్రభు మనకి ఇచ్చాడు. ఈ యొక్క 80వ సంవత్సరంలో మనం పాలు పొంది ఈ ప్రార్థన వీళ్ళ సమావేశ కొడుకులో పాలు పొందిన ప్రతి వారితో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనమెత్తి స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. షడ్రక మెషకను హెచ్చించిన దేవుడు ఈ పొన్నూరు దేశములో ప్రాంతముని హెచ్చించునుగాక. ఆమె చెప్పగట్టిగా. చదువులో మీ పిల్లలు హెచ్చించునుగాక, వ్యాపారంలో నిన్ను హెచ్చించునుగాక, నీ గ్రామంలో దేవుడు నిన్ను హెచ్చించునుగాక, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చించునుగాక. నువ్వు ఆమేనని చెప్తే దేవుడు అంటేనే కార్యం చేస్తాడు. అందుకే ప్రార్థన వీళ్ళ సమస్య కొడుకు ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని వెచ్చిస్తాడండి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదండి, ఎలా పడితే అలా జీవించకూడదండి. ఒక ప్రత్యేకముగా ఉండాలి, ఒక పరిశుద్ధముగా మనం ఉండాలి, ఒక నీతి నియమం కలిగి మనం బ్రతకాలి. కనుక దేవుడు నిజంగా ఆ దేశంలో వెచ్చించిన దేవుడు ఈ రోజున మనకు గొప్ప విడుదల ఇచ్చిన రోజు ఇది. ఈ స్వతంత్ర దినోత్సవం అంటే విడుదల ఇచ్చిన రోజు ఇది. ఏ విడుదల? ఎట్టి చాకరి నుంచి, చెరసాల నుంచి, బంధకాల నుంచి, దరిద్రత నుంచి యేసయ్య మనకి విడుదల ఇచ్చిన రోజు 80వ సంవత్సరం ఇది. ఏమిటది? ఎబ్రిల్ రాసిన పత్రం 13:23 వచనం ఏమనుంది? ఎబ్రిల్ రాసిన పత్రం 13:23 వచనములు ఏమనుంది? ఎబ్రిల్ రాసిన పత్రం ఆమేన్. విడుదల కలిగిన రోజు ఇది. నీ పిల్లలకి విడుదల కలిగిన రోజు ఇది. శాపం నుంచి విడుదల కలిగిన రోజు ఇది.
అస్వస్థత నుంచి విడుదల కలిగిన రోజు ఇది. దరిద్రత నుంచి విడుదల కలిగిన రోజు ఇది. పేదరికం నుంచి విడుదల కలిగిన రోజు ఇది. కన్నీటి నుంచి విడుదల కలిగిన రోజు ఇది. దేవుని సన్నిధిలో నీకు ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వారి జీవితంలో తిమోతికి విడుదల ఇచ్చిన దేవుడు నీకును విడుదల ఇచ్చి ఉన్నాడు. కొట్టు చప్పట్లో. నీకు విడుదల కలిగిన రోజు ఇది. ఆమె చెప్పవు షారుగా. కోర్టు నుంచి నీకు విడుదల కలిగిన రోజు ఇది. కొట్టు చప్పట్లో. ఆమె చెప్ప గట్టిగా. శాపం నుంచి నీకు విడుదల కలిగిన రోజు. మీరు కూడా కుర్చీలను చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి గట్టిగా గట్టిగా. నీ భర్తని త్రాగులోంచి విడుదల ఇచ్చిన రోజు ఇది. నీ భార్యని పాపం నుంచి విడిపించి విడుదల ఇచ్చిన రోజు ఇది. కొలకట్లు తెంపిన రోజు ఇది. ఆమేన్. అజ్ఞానం నుంచి నీ పిల్లల్ని విడుదల ఇచ్చిన రోజు ఇది. నీకు విడుదల వచ్చింది. నువ్వు నమ్ముతావా? నమ్ము, నమ్ము. అద్భుతం జరుగుతుంది. అంతేకా? అంటే ఇది ఆటపాటలతో కొన్ని మాటలు కాదండి. అనుభవించి చెప్తున్నాం ఈ మాటలు. అనుభవించి చెప్తున్నాం ఈ మాటలు. ఈ ప్రార్థన వీరుల కూడిక దేవుడు నిజంగా ప్రతి సంవత్సరం అద్భుతంగా జరిగిస్తున్నారు. ఈ అద్భుతం మూట ప్రభుని కొరకు దేవుడు ఇప్పుతున్నాడు. అటు చెప్పడం మరోసారి గట్టిగా గట్టిగా. అద్భుతాల మూటన ప్రభు నీ కొరకు నా కొరకు ప్రభు ఇప్పి ఉన్నాడు. ఈ ప్రార్థన మా వర్ణములో ఇప్పి ఉన్నాడు. ఆమేన్. గనుక నీకేమొచ్చింది? విడుదల వచ్చింది. ఆత్మీయంగా నీకు విడుదల వచ్చింది. శరీర సంబంధించిన విడుదల వచ్చింది. దానివల్ల మనం ఏమండి భారతదేశాన్ని పరిపాలన చేసుకుంటున్నాం. అయితే మన శరీరానికి స్వేచ్ఛ వచ్చింది, కానీ అన్ని చేయదగినవి కావు, కొన్ని మాత్రమే చేయదగినవి. అయితే నీకు ఆత్మ సంబంధమైనట్టు నీ జీవితంలో, శరీర సంబంధం నీ జీవితంలో దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు. అందుకనే విడుదల ఇచ్చిన రోజు కాబట్టి ఈ విడుదల ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఆయన దరిద్రుడై నీ కొరకు నా కొరకు ఏమయ్యాడండి? దరిద్రతను అనుభవించి మనల్ని భాగ్యవంతులుగా మార్చాలని. ఆమె చెప్పగట్టిగా. మరి సంఘములో కూడా కొంతమంది ఉన్నారండి. వాళ్ళెవరు నేను చూపిస్తాను. 16:3-4 రోమిలకు రాసిన పత్రికలో సంఘంలో కూడా వాళ్ళు మరి సంఘం కొరకు వాళ్ళు ఏం చేశారో చూడండి. 16:3-4 చాలు చాలు. నా జత పని వారైనటువంటి క్రీస్తు విషయం వాళ్ళకి నా హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాను. అవని చెప్పగట్టిగా. పిస్కిల్లా అకోలా భార్య భర్తలు ఇల్లు. పిస్కిల్లా అకోలా వీళ్ళిద్దరు భార్య భర్తలు. అకోలా పిస్కిల్లా భార్య భర్తలు ఇల్లు. సంఘములో ఉన్న వీళ్ళకి నా హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాను అంటున్నాడు దైవజనుడు పౌలు. ఎందుకు వీళ్ళకి వందనాలు చెప్తున్నా? భార్య భర్త సంఘం అంటే చాలామంది ఉంటారు కండి. 1000 మంది ఉంటారు. సంఘం అంటే 200 మంది ఉంటారు, 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 30 మంది ఉంటారు. సంఘం అంటే ఏంది? ఎక్కడైతే నానాములు 2-3 కూడా ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటారు. దేవుడున్న స్థలంలో సంఘం అన్నట్టే. చేతులు చెప్పగట్టిగా చెప్పు. అదకి చెప్పాలి, హుషారుకి చెప్పాలి. ఇప్పుడు సంఘంలో మనం చూస్తే పిస్కిల్లా గురించి, అకోల గురించి దేవుడు ఆ పౌలు ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక కుటుంబం గురించి సాక్ష్యం లేదండి. వాళ్ళ గురించి మనుషుల బాధే ఉండదు. ఎప్పుడు వాళ్ళ ఫోన్ వచ్చిన ఆనందంతోనే మేము ఆనందిస్తాం. ఆహా, ఎక్కడున్న మన వాళ్ళే వీళ్ళు. ఆమేన్. ఏలదారు మనకు ఎలాంటి సంఘానికి కానీ సేవకులకు కానీ దేవుని నామానికి అవమానం కలగకుండా వీళ్ళ ద్వారా ప్రభు ఈ విధంగా చేస్తున్నాడు. సంతోషిస్తున్నాం. అలాగని ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే పిస్కిల్లా అకోలా కూడా సంఘము కొరకు, సేవకుల ప్రాణము కొరకు వీళ్ళు బలియాగమయ్యారు. ప్రాణాలు ఇచ్చుటకు తెగించరి. మన భారతదేశం కొరకు ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఎవరు? ఝాన్సీ బాయ్, వల్లభాయ్ పటేల్, ఇంకా టంగుటూరి ప్రకాష్, ఇంకా చెప్పండి. మీకు చదువుకోలేదా? దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఏం చేశారు? దేశం కొరకు
ప్రాణాలు బలి చేసుకున్నారు. ఇప్పుడు సంఘం కొరకు అకుల పిస్కిల్లా ఏం చేశారు? ప్రాణాలు ఇవ్వుటకు తెగించరి. ఈ యొక్క ప్రార్థన వీళ్ళ సమస్య కొడికల సంఘము కొరకును అకుల పిస్కిల వలె నీ ప్రాణాలు ఇవ్వుటకు తెగించునగాక. అటు చప్పట్లో పెద్దగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. నశించిపోచున్న ఆత్మల కొరకు ప్రార్థించుటకు తెగించునుగాక. సంఘ క్షేమము కొరకు నువ్వు దేవుని తెగించబడునుగాక. నీ ప్రాణాన్ని ప్రాణముగా ఎంచుకోకూడదు. నీ ప్రాణాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టు. దేవుని కొరకు నీ ప్రాణాన్ని ఖర్చు పెట్టు. ప్రాణము ఎక్కడైతే ప్రాణత్యాగం ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప విస్తరిస్తుంది. ఆమె చెప్పు గట్టిగా. ఎక్కడైతే సంఘము కొరకు క్షేమము కోరుకొని సంఘ క్షేమము కొరకు ప్రాణాలు పెడతామో, సంఘ క్షేమం కొరకు తెగిస్తామో, యేసే రక్తము వ్యర్థము కాకూడదు. యేసే కార్చిన సిలువలో ఉన్న త్యాగం అది నిష్ఫలము కాకూడదని ఆ రాజ్యాన్ని స్థాపించుటకు నువ్వు నలుగురు దేవుళ్ళని నిలబెట్టు. ఏమండి, దేవునికి దగ్గర తీసుకురా. వాళ్ళకి మంచి మాట చెప్పు. దేవుని సంఘములను స్థిరపరచు. నువ్వు తెగించినట్లే. ఆమె చెప్ప గట్టిగా. సంఘక్షేమము కోరుకుంటే దేవుడు నీ క్షేమాన్ని కోరుకుంటాడు. ఆమె చెప్ప గట్టిగా. గట్టిగా చెప్ప చేతులు చాపి ఆ దిశగా మీరు మార్చబడుదురు గాక. నేను ముగిస్తున్నాను. ఒక్క మాట చెప్పి చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు అందరూ చేతులు చాపి గట్టిగా చెప్పండి. పెద్దగా చెప్పండి. టైం లేదు కాబట్టి చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. హేబేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. హేబేలు కాదు, హేబేలు, సారీ. హేబేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. దేశమా భయపడకము, ఆంధ్రప్రదేశ్ భయపడకము, ఆంధ్రప్రదేశ్ జీవిస్తున్న ప్రజలారా మీరు భయపడద్దు. ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యగారు 3 ఎకరాలు పొలం వేసుకున్నాను అయ్యగారు, వర్షం పట్టలేదు అయ్యగారు, ఏం చేయాలి అయ్యగారు, ఎండిపోతుంది అయ్యగారు రోజు ఇప్పుడు పడిద్ది అనుకుంటే కుసేపు పడిద్ది అనుకుంటే పడినట్టే ఉంది, మరలా ఆగిపోతుంది, పడినట్టే ఉంది, మరలా ఆగిపోతుంది, మరలా బెగ మబ్బులు కంపుకొని వస్తుంది, మరలా ఆగిపోతుంది అయ్యగారు. ఈ 3 ఎకరాలకు 60,000 రూపాయలు కట్టాలి, 20,000 రూపాయలు లెక్క తీసుకున్నాను కవులకి, గింజలో ఒక 20,000 రూపాయలు ఖర్చు పెట్టాను, 80,000 ఏంది అయ్యగారు అన్నాడు ఆయన. అప్పుడు నేనేం చెప్పాలండి? ఏం చెప్పాలండి? నువ్వు భయపడవద్దు, నువ్వు సంతోషించేయాలి, గంతులేయాలి. ఆమె చెప్ప గట్టిగా. ఆంధ్రప్రదేశ్ నువ్వు భయపడవద్దు. భూమికి కూడా భయం వచ్చేసేసింది. ఏమొచ్చింది చెప్పాలి మీరు? చేతులు చాపి గట్టిగా. భూమికి ఏమొచ్చింది? భయం వచ్చేసింది. భూమి నెర్రలు పగిలిపోతున్నాయి. దేనికి పగిలిపోతున్నాయి చెప్పాలి? భూమి దేనికి పగిలిపోతుంది? వర్షము లేకపోవటం వల్ల. ఆమేన్. మొక్కలు ఎండిపోతున్న వాడికి భయం కూడా వచ్చేసేసింది. ఇప్పుడు దేశమా భయపడద్దు, నువ్వు సంతోషించి గంతులు వేయాలి. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అటు చెప్పలు కొట్టు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఏమిటా గొప్ప కార్యాలు? భూమి మీద వర్షము సమృద్ధి కురిపించబోతున్నాడు. ఫలము, భూమి పంట నీకు ఫలం ఇవ్వబోతుంది. యెహోవా నీ కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఈ ప్రార్థన వీళ్ళ సమస్య కొడుకులో దేవుడు నీకు చేసిన గొప్ప కార్యాలు ఏమిటి తెలుసా? నీ పిల్లల రక్షణ సిద్ధపరిచి ఉన్నాడు, నీ భర్తకు రక్షణ సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని కార్యాలు మీరు పొందుటకు ప్రభు ఆయన అద్భుతాలు చేసి ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. నీ ఇంటిని ప్రభు కట్టించి ఉన్నాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదించి ఉన్నాడు, మీ పిల్లల భవిష్యత్తును ప్రభు దీవించి ఉన్నాడు, మీ సంఘాన్ని ప్రభు దీవించి ఉన్నాడు. ఈ వలే పెంతుకొస్తు సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఉన్నాడు. యెహోవా గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు.
నీకు వివాహ కార్యం జరిగి తీరింది, నీకు ఉద్యోగం ప్రభు ఇచ్చి ఉన్నాడు, చేసి ఉన్నాడు, ఇంక చేయమని మనం అడగకూడదు. ఏమన్నా అడగాలండి? ప్రభువా ఇంకా చేయి, ప్రభువా చేయని అడగకూడదు. ఏం చెప్తున్నాడు అక్కడ? నువ్వు గంతులు వేయి. ఏమేయాలి? గంతులు వేసి సంతోషించి గంతులు వేయండి. అన్నాకలి అవుతుందన్నా ఇంకేం గంతులు వేస్తామని ఎప్పుడు ముగిస్తామంటావా? 2 నిమిషాలు ముగిస్తాను. గట్టిగా హుషారు చెప్పాలి. ఎందుకంటే మనం అందరం ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉండి ప్రార్థనలో రన్నింగ్లో ఉన్నాం. రన్నింగ్ రేసులో ఉన్నాం మనం. ఈ రన్నింగ్ ఇప్పుడు ఆగిపోదు, కుసేవుడు కాదు. మళ్ళీ రేపు ఉదయాన్ని రన్నింగ్ రేస్ అవుతుంది. ఎప్పుడు? ఆదివారం. ఆమేన్. గట్టిగా చెప్పాలి. అలా సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు మనం. కనుక చూడండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఎవరికి? నా జనులకి ఎన్నటికీ సిగ్గు నందరు. ఇంకా నువ్వు సిగ్గు, అదే వాక్యం కూడా చదువు. నా జనులకి ఎన్నటికీ సిగ్గు. ఆమేన్. ఇకెన్నటికి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ కొరకు యేసయ్య గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. 1 రాజులు 4:21 ముగించా. చివరి మాట చదువుదాం. 1 రాజులు 4:21. సొలొమోను ప్రభుత్వము చేసెను, యేసయ్య ప్రభుత్వం నువ్వు చేయునుగాక. యేసయ్య ప్రభుత్వంలోకి అనేకలు నడిపించునుగాక. సంఘమున యేసయ్య ప్రభుత్వం జరగాలి. నీ ఇంటిలో యేసయ్య ప్రభుత్వం జరగాలి. ఒక అన్న యేసయ్య ప్రభుత్వం అంటే ఏందన్నా? మా ఇంట్లో ఎట్లా జరిగిద్దనా అందామె. మా భార్య భర్తలకి యేసయ్య ప్రభుత్వం అర్థం కావట్లేదన్నా. యేసయ్య ప్రభుత్వం యేసయ్యకి ఓటేయాలంది. యేసయ్యకి ఓటేస్తేనే గెలుస్తాడు. యేసయ్యకి నువ్వు ఓటేయాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ గెలిచి ఉన్నాడు. ఏందని యేసయ్య ప్రభుత్వం అంది. నీ ఇంట్లో యేసయ్య ప్రభుత్వం. ఇప్పుడు దాకా సైతాన్ ప్రభుత్వం జరిగిందన్న. అవునన్న, సైతాన్ ప్రభుత్వమేనన్నా. సైతాన్ ప్రభుత్వమే. మీ ఇద్దరం కూడా ఒకరినొకరు తిట్టుకునే కొట్టుకునే వాళ్ళని, ఒకరినొకరు బూతు మాటలు మాట్లాడుకున్నాను, అప్పులు చేసే వాళ్ళని, భయంకరంగా శోధించబడే వాళ్ళని సైతాన్ ప్రభుత్వం నీడలు ఉన్నాం కాబట్టి ఇన్ని శోధనలు, ఇన్ని కష్టాలు వచ్చినాయి అంది. మరి యేసయ్య నీ యొక్క కుటుంబం యేసయ్య ప్రభుత్వం చేయబోతున్నాడు అన్న. ఏంటనంది? ఏం లేదు, దేవుని చిత్తము చేయటం ఎప్పుడైతే మీరు ప్రారంభిస్తారో యేసయ్య ప్రభుత్వం మీ జీవితంలో జరగబోతుంది. అమ్మ చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. ఈ ఆగస్టు 15వ తారీఖు ప్రార్థనలు సమస్య కొడుకులో యేసయ్య ప్రభుత్వం నీ కుటుంబంలో యేసయ్య చేయబోతున్నాడు. చప్పలగొట్ట ప్రభుని స్తుతించండి. యేసు నామములో యేసయ్య ప్రభుత్వం కిందకి మీరు రండి. ఆమేన్. యేసయ్య ప్రభుత్వం నీడలోకి మీరు రాగలిగితే రక్షణ, మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ నింపుదల, సంఘం, ఆత్మీయత, ప్రార్థన, వాక్యం ఎలుగులోనికి మీరు రాగలిగితే మీరు యేసయ్య ప్రభుత్వం మీ జీవితంలో ప్రారంభించబడును గాక. చేతుల పైతే మన అందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రం చెప్తాం. అందరం గట్టిగా పైకి లేండి, అందరు పైకి లేండి. ఒక్క క్షణం దయచేసి బయట ఉన్న వారు లోపలికి వచ్చి అందరు నిలుమాకం లేండి. ఒక్క క్షణం ముగించుకుంటున్నాం. చేతులు దయచేసి మోకాల మీదకు వద్దులే, పైకి లేండి దయచేసి. ఇప్పుడు దాకా కూర్చున్నారు. 2 చేతుల పైకి